సుమన్ టీవీ, నేను మీ సుప్రసాద్. మన్య ప్రాంతంలో పెద్ద పులి మరోసారి పంజా విసిరింది. పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలంలో పులి సంచారం ఇప్పుడు గిరిజన గ్రామాలను వణికిస్తుంది. ఒకే రోజు భారీ సంఖ్యలో మూగజీవాలు పులి దాడిలో మృత్యువాత పడడంతో స్థానిక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజవొమ్మింగి మండలం చికిలింత పంచాయతీకి చెందిన గిరిజన రైతు కాకర జోగిరాజుకు చెందిన పొలంలో మంగళవారం రాత్రి పులి బీభత్సం సృష్టించింది. అక్కడ కట్టేసి ఉంచిన 7 ఆవు దూడలపై పులి ఒక్కసారిగా దాడి చేసి రక్తపు మడుగులో ముంచేసింది. బుధవారం ఉదయం రైతు పొలానికి వెళ్ళి చూసేసరికి దూడలన్నీ రక్తపు మడుగులో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాయి. అంతేకాకుండా మరొక ఆవు, ఇంకో దూడ కనిపించడం లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఇదే రైతుకు చెందిన 2 దూడలను పులి పొట్టన పెట్టుకుంది. మరోవైపు ఇదే మండలంలోని వాతంగి పంచాయతీ పెదరలింగపాడి గ్రామంలో కూడా కాకూరు అచ్యుతరామరెడ్డికి చెందిన గేదెపై ఈరోజు తెల్లవారుజామున పులి దాడి చేసింది. వరుస దాడులతో చికిలింత, వాతంగి పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో పెద్ద పులి తిరుగుతున్నప్పటికీ కూడా అది ఎక్కడ సంచరిస్తుంది, ఏ వైపు వస్తుంది అనే కనీస సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు తమకు అందించలేదంటూ గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పులి సంచారంపై గతంలో ఇప్పటికే సుమన్ టీవీ ద్వారా పలు హెచ్చరికలు జారీ చేస్తూ కథనాలు ప్రసారం చేసినప్పటికీ కూడా అధికారులు మాత్రం మౌనంగానే ఉండిపోయారు. అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు ఒకేసారి పెద్ద సంఖ్యలో మూగజీవాలు బలి కావాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మూగజీవాలే తమ జీవనాధారంగా వీటిని నమ్ముకునే మేము బతుకుతున్నామని, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎంత నష్టపరిహారం ఇచ్చినా మాకు జరిగిన లోటు తీరదని, మా ప్రాణాలకు, మా పశువులకు రక్షణ కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ అక్కడున్న గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండల పరిధిలో గల చికిలింత పంచాయతీ పరిధిలోని పెదగరంగ అనే గ్రామంలో అయితే ఉన్నాము. నిన్న రాత్రి ఈ పెద్ద పులి అటు చికిలింత పంచాయతీలోని ఆ గ్రామ పరిధిలో ఉన్న సుమారుగా 7 లేగదూడలపై అయితే దాడి చేసింది. అవి అక్కడే చనిపోయిన పరిస్థితి. అలాగే 2 దూడలు కనిపించట్లేదని రైతు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అంటే ఆ పులి ముందుగా అయితే మాత్రం ఈ పెదగరంగిలో ఉన్న సుమారు గ్రామ సమీపంలో కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక చేను మకాంలో అయితే పులి ఒక లేగదూడపై దాడి చేసింది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి అక్కడ రైతు ఉన్నారు, అసలు అది ఏ విధంగా దాడి చేసింది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చెప్పండి, మీరు అసలు ఏంటి, ఎలా జరిగింది ఇది? నైట్ అండి ఓన్లీ వర్షం పడిందండి. వర్షం పడిన తర్వాత మనకి ఇంకా లేగదూడలు ఇంటికి వచ్చేసి కాసేపు పడుకొని మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోయింది. దగ్గర ఏరియాలో ఈ చుట్టూ పొలంలో ఊడ్చుకుంటే దగ్గరికి అప్పటికే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదండి. మొత్తం అన్ని దూడల్ని గదిమి గదిమి చిన్న చిన్న పిల్లల్ని పరిగెట్టినట్లని పట్టుకొని చాలా దారుణంగా కరిచేసి ఇంచేసిందండి. కొచ్చ రాంబాబు అనే పొలంలో నిన్న రాత్రి ఏదైతే మొత్తం ఈ పొలం అంతా కూడా పులి పాదముదల్లే కనిపిస్తూ ఉన్నాయి మనకి. చుట్టూ కూడా అంటే అది ఆవుని వెంబడిస్తూ, ఏదైతే దూడందో ఆ దూడను వెంబడిస్తూ పరిగెట్టించి అది చంపడం అయితే జరిగింది ఈ ప్రాంతంలోని. ఇక్కడ ఉన్న గిరిజనులు అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని ఒక పెద్ద పులి ఇలాగే అడవిలో సంచరిస్తూ అకస్మాత్తుగా 13 మంది ఉపాధి కూలీలపై దాడి చేసింది. అందులో 9 అయితే మాత్రం ఆ సంఘటన స్థలంలో మృతి చెందిన నేపథ్యంలో ఇదంతా కూడా ఒక సంచలనంగా తయారైంది. ఎందుకంటే గత 3 నెలలుగా ఈ పెద్ద పులి అనేది ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉంది. ఎందుకంటే రంపచోడ నియోజకవర్గంలో పాపికొండల అభయారణ్యంలో మొదలైన దాని ప్రస్థానం అయితే మాత్రం ప్రస్తుతం ఎక్కువ ప్రాంతం అయితే మాత్రం రాజవొమ్మింగి మండలంలోనే దాన్ని సంచరిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఆవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, దాంతో నీటి సాంద్రత కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అదైతే మాత్రం ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇక్కడ ఎక్కువగా అయితే ఆవుల్ని అది చంపింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంతా కూడా గిరిజనులు భయాందోళనకు గురవుతున్న. ఎందుకంటే ప్రస్తుతం వ్యవసాయ సీజన్లు కావడంతో వారందరూ కూడా వ్యవసాయ పనుల నిమిత్తం అటవీ ప్రాంతానికి వెళ్ళాలి. అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న తమ కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించాలని ఈ పులి ఇలాగే తిరిగితే అటు మహారాష్ట్రలో జరిగిన ఆ సంఘటన మళ్ళీ ఇక్కడ చోటు చేసింది. భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మనతో పాటు గ్రామానికి చెందిన యువకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ పులి గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? మాది పెద్దగరం గ్రామం అండి, పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలం. అయితే అండి కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటన ఏంటంటే పెద్ద పులి సంచలనం జరుగుతుంది. అయితే అనుకోకుండా ఈరోజు పెద్ద పులి వచ్చి మా ఊర్లో అయితే ఒక దూడనైతే చంపడం జరిగింది. మా ఊర్లో కాకుండా చిగిలింతలో కూడా ఇంచుమించు ఒక 8 ఆటలకి చంపేసింది. మొత్తం టోటల్గా 11 ఆవుల్ని చంపడం జరిగిందండి. ఇలా జరగడంలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, అంతేకాకుండా నష్టపోతున్నారు.
ఇలా ఇంకా వర్షాకాలం దగ్గర పడుతుంది, ఇంక అందరు కూడా సెలవులకు వెళ్తారు, అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి ఇంకా పులి కూడా ఇలా అటాక్ చేస్తే చాలా భయపడతారండి. నమస్తే అండి. నేను ఇక్కడ చికిలింత పంచాయతీలో ఇన్ఛార్జ్‌గా చేస్తున్నాను. నేను అహ్మదాబాదు. చికిలింత ఇన్ఛార్జ్ ఇచ్చారు. అయితే మేము ఇక్కడ పక్కన చికిలింత పంచాయతీ దగ్గర పెదగరింగి గ్రామంలో దూడలకి పులి కరవటం మేము గమనించాము. అంటే ఇక్కడ ఎలా గమనించామంటే ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయండి. కరిచిన ప్రదేశంలో పాదాలు ఇవి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్ అండి. నా పేరు ఎం. వెంకట్రావు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే గ్రామస్తులందరూ కూడా గమనించి మాకు పిలవడంతో మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము వచ్చామండి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పెదగరింగిలోనే కాకుండా చికిలింత పంచాయతీలో చికిలింత గ్రామంలో అక్కడ కూడా ఒక 7 దూడల్ని కరవటం గమనించాము. ఇక వాటి మెడల మీద ఘాట్లుండి రక్తం కారటం జరిగి ఉంది. తర్వాత ఆ చుట్టుపక్కల కూడా పులి పాదాలు కూడా గమనించడం, ఫోటోలు చేయడం చేశాము. సో దీనంతటిని బట్టి గమనించి మేము పులి కరిచినట్టుగా మేము నిర్ధారించుకున్నామండి మేము. ఈరోజు చికిలింత గ్రామంలో పెద్ద పులి దాడి చేసింది పశువుల మీద. దీంట్లో ఒక 7 దూడలు చనిపోయినాయి. వీటిని పరిశీలించడం జరిగింది. ఈ దూడలకి ప్రభుత్వం తరఫు నుండి నష్టపరిహారము మేము అందజేస్తాము. అలాగే పెదగర్రింగిలో కూడా ఒక దూడని కొట్టిందని చెప్పేసి వచ్చింది న్యూస్. అది కూడా మేము పరిశీలించాము. వాళ్ళకి కూడా మేము నష్టపరిహారం అందజేస్తాము. ఈ పులి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అంటే చికిలింత, గర్రంగి, పెదరేలంగిపాడు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల జనాభా అంతా కూడా మీరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి. అలాగే మీ పశువుల్ని కూడా మీరు మకాల్లో కాదు, మీరు ఇళ్ళ దగ్గర కట్టేసుకోమని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆ రాత్రి వేళల్లో సంచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అటవీ శాఖ తరఫు నుండి కోరుతున్నాం. మార్నింగ్ టైం మీరు పనులకు వెళ్ళొచ్చు 9 దాటిన తర్వాత. ఈవినింగ్ పెందల కాడే ఇంటికి చేరుకోవాల్సిందిగా తెలియజేయటం. డిపార్ట్మెంట్ తరఫు నుండి పులిని బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. పైకి కూడా మేము పర్మిషన్స్కి లెటర్ రాశారు. ఆ అనుమతులు వచ్చిన తర్వాత మేము దాన్ని బంధించే ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుత ఈ ఘటనతో మన్యం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పటికైనా అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పులిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని ఇటు గిరిజన సంఘాల నాయకులు, అటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికైనా సరే ఆయా ప్రాంతాల ప్రజలు సాయంత్రం 6 దాటిన సమయంలో గ్రామ పొలిమేరలకు వెళ్ళవద్దని, అలాగే తమ పశువులను ఇంట్లో వద్దే కట్టుకోవాలనే మాత్రం రేంజర్ హుషారని అయితే మీడియా ద్వారా ఏమైతే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.